ఓం శ్రీ మాత్రే నమః. రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య మొదలు మీనరాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. చీ అన్నవారే మీ కాళ్ళు పట్టుకుంటారు. 100% జరగబోయేది ఇదే. రేపు అమావాస్య మొదలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ మీనరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశి వారు ఈ సమయంలో స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన కూడా వీరికైతే అసలు ఉండదండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కాలం అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. స్పష్టమైన ఆలోచనతో సమస్యలకు పరిష్కారాన్ని కనిపెడతారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైన అవి త్వరగా పరిష్కారానికి వస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చంద్ర ఆరాధన మీకు ఎంతగానో శుభాన్ని అందిస్తుంది. శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదం. సాహసోపేతమైన నిర్ణయాల ద్వారా ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది. గతంలో కృషి ప్రస్తుతం ఆర్థిక రూపంలో దూసుకు వస్తుంది. స్థిరాస్తుల వృద్ధి, భూగృహ నిర్మాణాలు యోగా కూడా మీకు మేలు చేస్తాయి. వాహనాల్లో ప్రయాణాల్లో కూడా కొంచెం శ్రద్ధ అయితే అవసరమండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కృషిని బట్టి ఫలితం ఉంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. సాంకేతికంగా ఇబ్బందులు అనేవి రాకుండా స్పష్టంగా మాట్లాడండి. చంచలత్వం లేకుండా లక్ష్య భావనతో ముందుకు సాగండి. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారంలో ఏకాగ్రతతో కృషి చేస్తే ఆటంకాలన్నీ తొలగుతాయి. దైవబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలతో పాటుగా విష్ణుమూర్తిని కూడా ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతే మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. ఈ రాశికి అంటే మీనరాశికి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడే మాసంగా చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కొన్ని పరిహారాలు కూడా ఈ సమయంలో తప్పకపోవచ్చు. అయితే ఈ మీనరాశి వారికి రాహువు నుండి విముక్తి కలుగుతుంది. అయితే శనిదేవుని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు ఉద్యోగం మారేందుకు కూడా ఈ సమయంలో చాలా బాగుంటుందనే చెప్పాలి. కొందరు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాల అవకాశాలు కనిపిస్తాయి. శుభవార్తలు వినిపిస్తాయి. అయితే మీరు కొంచెం కష్టాలు పడాల్సి ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్నవారికి పనిపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుందని చెప్పాలి. అంతేకాదు ఆర్థిక పరంగా ఈ ఏడాది సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు. అయితే సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు వస్తాయి. బుధుడు 10వ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా సరే డబ్బును ఆదా చేస్తూ ఉంటారు. మీనరాశి వారికి కొత్త ఏడాది నవంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలం వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మంచి పురోగతి సాధిస్తారు. ఎందుకంటే ఈ రాశి వారికి శని సాడేసతి 2వ దశ ముగినుంది. ఎందుకంటే శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. అయితే మీకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే రాహు లగ్నస్థానం నుండి సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఈ ఏడాది మీరు సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పాత సమస్యలు మీకు ఇబ్బందులుగా అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
మీరు ప్రమాదాన్ని నివారించడం, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం, లేదా చాలా ముఖ్యంగా లేదా మీరు గాయపడవచ్చు. మే నెల తర్వాత మీకు తలకు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుంది. దీనివలన ఆరోగ్యం పైన సానుకూలమైన ప్రభావం కూడా చూపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ ఏడాది రాశి వారికి విద్యాపరంగా సాధారణంగా ఉంటుంది. అయితే మే మధ్య వరకు కూడా సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో పోటీ పరీక్షల్లోనూ విద్యార్థుల్లో విజయం సాధించవచ్చు. మీరు విదేశీ విద్యను కొనసాగించుకోవాలి, వీసా లేదా పొందవచ్చు. ఆగస్టు నుండి అక్టోబర్ వరకు కూడా నెలలు అనేవి చాలా శుభప్రదంగా ఉంటాయి. ఈ కాలంలో సోమరితనం వదులుకోవాలి మరియు ప్రతికూల ఆలోచనలకు మీరు దూరంగా ఉంటే అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా పూర్తి మార్పులు అయితే మీరు చూస్తున్నారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనసును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు తమ జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి ఎదురవుతూ తరచుగా వస్తూ ఉంటారు. అంతేకాదు అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు జాతిపచ్చ ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. అంటే రేవతి నక్షత్రం వారు జాతిపచ్చను, ఉత్తరాభాద్ర నక్షత్రానికి చెందిన వారు నీలం ధరిస్తే మేలు. అంతేకాదు మీనరాశి వారికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారి జీవితంలో అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి నిద్రలేమి, నిద్ర పడకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుర్తు తెలియకుండా దాచి వారి గుర్తును సులభంగా సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలో శిక్షిస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మలేరు. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.